పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే చివరికి ఐఎంఎఫ్‌ను కూడా బ్రతిమలాడుకోవాల్సొస్తుంది. ఎలాగా? మా దగ్గర ఉన్నటువంటి పిఐఏ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వాటాల్ని మీకమ్ముతాము. దయచేసి మీరు కొనుక్కోండి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఎంతో కొంత మీకు అమ్మేస్తాము. దాని ద్వారా అయినా మాకు డబ్బులివ్వండి అని బ్రతిమలాడుకుంటుంది. నిజానికి ఇంత చేసినా కూడా ఇప్పుడు ఐఎంఎఫ్ అయితే డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. మొన్న $1.4 బిలియన్ అయితే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మరొక $1 బిలియన్ కావాలి. మొత్తం $7 బిలియన్ అయితే ఒప్పందాలు జరిగాయి ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఐఎంఎఫ్ ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి చెందినటువంటి పిఐఏ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దీన్ని చాలా దేశాలు నిషేధిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు నకిలీ సర్టిఫికేట్‌తో ఉన్నారు. నకిలీ పైలట్ అనంట. దానివల్ల అక్కడ చాలా దేశాలు నిషేధించాయి. దీనివల్ల ఎవరు కూడా దీనిపైన ఆసక్తి చూపించడం లేదు. పైగా మొన్న కూడా దీని గురించి ఒక టెండర్ వేస్తే ఈ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొనడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు రాలేదు. దాంతో పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థమైంది. దీనివల్ల ఐఎంఎఫ్ $7 బిలియన్ ఏవైతే ఇస్తానన్నదో అవి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఈ ఐఎంఎఫ్కి చెందినటువంటి కొంతమంది బృందం ఇక్కడ పాకిస్తాన్లో ఉంది. వీళ్ళని ఇప్పుడు ఒప్పిస్తే కానీ $1 బిలియన్ అయితే వాళ్ళకి రావు. $1 బిలియన్ అంటే ఇంచుమించు మన దగ్గర చూసుకున్నట్లయితే 8,600 కోట్లు. ఈ 8,600 కోట్లు అంటే పాకిస్తాన్కి దాదాపు 26,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 26,000 కోట్ల రూపాయలు వస్తే మళ్ళీ కొన్ని రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అది కూడా ఉండదు. దానివల్ల ఈ $1 బిలియన్ ఒప్పించడానికి నానా సంకలనం నాకుతుంది పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఐఎంఎఫ్ బృందాన్ని ఒప్పించడానికి. అయితే ఐఎంఎఫ్ బృందం అయితే ఇప్పుడు పిఐఏ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ని కొనడానికి కానీ లేకపోతే తాకట్టు పెట్టుకోవడానికి కానీ ముందుకు ఎవరు రావడం లేదు. ఐఎంఎఫ్ కూడా ముందుకు రావడం లేదు. ఈ పాకిస్తాన్ పరిస్థితులు చూస్తే $7 బిలియన్ కాదు కదా, $3 బిలియన్ ఇచ్చినా కూడా మనకు మళ్ళీ అవి వచ్చే పరిస్థితులు లేవు. వడ్డీ కడతారో కట్టరో కూడా తెలియదు. ఐపీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఐఎంఎఫ్ అయితే సందిగ్ధంలో ఉంది. ఇటువైపు ఏమో పాకిస్తాన్ ఏమో బ్రతిమలాడుతుంది. షహబాజ్ టీం అంతా ఇప్పుడు ఐఎంఎఫ్ చుట్టే తిరుగుతుంది. ఎలాగైనా సరే మీరు $1 బిలియన్ తీసుకురండి అని షహబాజ్ తన టీంని పంపించాడు. ఇక్కడ టీం పరిస్థితి చూస్తే ఏమో వచ్చి వీళ్ళని చూసి జాలిపడి ఇవ్వాలి తప్ప ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితులు చూసి అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఏ విధంగా కూడా ఇప్పుడు ఆ $7 బిలియన్ ఒప్పందం అయితే రద్దు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.